హాయ్ అండి. నేను యూజ్ చేసే ఒక ఆయిల్ ఈరోజు మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఆయిల్ మీ హెయిర్‌కి మంచి పిగ్మెంటేషన్ ఇవ్వటమే కాదు, హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్‌గా నావి కొన్ని పిక్స్ పెడతానండి. ఈ వీడియో కంటిన్యూగా చూడండి. ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉందన్నమాట. నేను హెయిర్‌ని బాగా కట్ చేయించేసుకున్నాను. చాలా షార్ట్‌గా ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లు. అయితే ఇప్పుడు నేను ఇంత లాంగ్‌గా గ్రో చేసుకున్నానంటే నేను తీసుకునే ఫుడ్స్, నేను యూజ్ చేసే హోమ్ మేడ్ ఆయిల్సే కారణం. అవన్నీ కూడా నా వీడియోస్‌లో ఉన్నాయి. ఒకసారి చూడకపోతే వెళ్ళి నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఈరోజు నేను చూయించే ఈ వీడియో మీకు చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను యూజ్ చేసే ఆయిల్ గురించి చెప్తున్నాను చూడండి. ఇది గుంటగలగరాకు అంటారు. ఇంగ్లీష్‌లో భృంగరాజ అని కూడా అంటారనమాట. ఇది మీకు పొలాల గట్ల మీద దొరుకుతుందండి. చాలామందికి తెలుసు. కాకపోతే భృంగరాజాని మనం పౌడర్ యూజ్ చేస్తాము. లేదంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో, హెయిర్ ఆయిల్స్‌లో భృంగరాజ అని వింటూ ఉంటాం. బట్ చాలామందికి గుంటగలగరాకు అంటే తెలీదు. ఇది న్యాచురల్గా మన హెయిర్‌కి పిగ్మెంటేషన్ ఇస్తుంది. నల్లని హెయిర్‌ని అయితే ఇది తీసుకొస్తుంది. ఇవి గింజలు అనమాట. ఇవి జస్ట్ ఈ చెట్టు ఒక 4 పడితే చాలు, మళ్ళీ నెక్స్ట్ అక్కడి నుంచి చెట్లు మొలుస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి రోజ్మెరీ అండి. మీ అందరికీ చాలా వీడియోస్లో చెప్పున్నాను రోజ్మెరీ. ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇలా ఉంటుంది రోజ్మెరీ. నేను ఈ గుంటగలగర ఆకుల్ని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇలా పక్కన పెట్టుకున్నాను. నాకు ఒక బౌల్ అయితే అయింది. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను రోజ్మెరీ. ఇది కొద్దిగా ఎండబెట్టినటువంటి రోజ్మెరీ. పచ్చిది మనకి దొరకదు. కాకపోతే ఇప్పుడు బ్లింకిట్లో కానీ ఇన్స్టామార్ట్లో కానీ మనకు అది పచ్చిది కూడా బాగా దొరుకుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. 18 రూపీస్ అంతే ఉంటుంది ఇన్స్టామార్ట్లో అయితే స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. ఒక పాత మూకుడు ఏదన్నా పెట్టుకోండి, ఎందుకంటే ఇది స్మెల్ బాగా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ మీరు ఏదైనా కర్రీస్ చేసుకోలేరు కాబట్టి ఆయిల్స్ వరకు నేను ఇలాంటి ఒక మూకుడిని పక్కన పెట్టుకున్నాను. ఏంటిది అని ఇలా ఉందేంటని మీరు నన్ను క్వశ్చన్ అయ్యొద్దు మళ్ళీ. గుంటగలగరాకు, అలాగే రోజ్మెరీ, కొబ్బరి నూనె అనమాట. ఫస్ట్ నేను వేసుకున్నది కొబ్బరి నూనెలో వేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా దాన్ని మరిగించుకోండి. మీ తలలో చాలామందికి బాగా వేడి పొగలు వస్తూ ఉంటాయి. చాలా చలవ చేస్తుందండి రోజ్మెరీ తెలుసా. జుట్టు హెయిర్ గ్రోత్, నా హెయిర్ ఇంత గ్రోత్ అయ్యింది అని నేను ఎప్పుడైనా అనుకున్నప్పుడు, వెనక్కి వెళ్ళినప్పుడు నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి లెక్క పెట్టుకుంటే అందులో మెయిన్ ఇంగ్రీడియంట్గా రోజ్మెరీయే ఉంటుంది. అంత బాగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ గుంటగలగర నూనె మీరు స్టోర్ చేసుకోవచ్చు, ప్రతిరోజు రాసుకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలు వాళ్ళు ఎలా యూజ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలా చక్కగా మనం నూనె కాచి ఒక గాజు దాంట్లో నిల్వ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఆయిల్ అయితే చూడండి నల్లగా అయిపోతుంది అనమాట కొంచెం సేపటికి. ఇది మన కుదుళ్ళకంతా వెళ్ళినప్పుడు హెయిర్ అనేది బాగా గ్రోత్ ఉంటుంది. ఇదిగోండి ఇలాగా నల్లగా వచ్చేస్తుంది ఆయిల్. మన హెయిర్ కూడా మంచి పిగ్మెంటేషన్ వస్తుంది. ఇన్ కేస్ మీకు తెల్ల జుట్టు ఇప్పుడే స్టార్టింగ్ బాలనెరుపు అంటారు కదా, ఇది రాసుకుంటే స్టాప్ అయిపోతుందండి. తెల్ల జుట్టు అసలు రాదు ఇంకా మీకు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీ హెయిర్కి మంచి పిగ్మెంటేషన్ కూడా, నల్లని హెయిర్ అయితే ఇస్తుందన్నమాట. ఇలా మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక గాజు దాంట్లో నిల్వ చేసుకోవాలన్నమాట. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి, అంటే ఒక వారానికి రెడీ చేసుకోండి, ఓకేనా. అప్పుడు హెయిర్ మనకి ఫ్రెష్గా ఉంటుందండి. చాలా రోజులు నిల్వ చేసుకొని డబ్బాలు చేసుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడు అలా చేయనండి. చాలా తక్కువ మోతాదులో ఆయిల్స్ని ప్రిపేర్ చేసుకుంటాను. అయిన తర్వాత ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ మనకి హైబిస్కస్ ఉందనుకోండి, అది కొంచెం వేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటాను అనమాట. ఇలా ఆయిల్ని తీసుకొని హెయిర్కి కొద్దిగా హీట్ చేసి ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అంటే ఏదో రాసేసుకున్నామని కాదు, కంపల్సరిగా మసాజ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇలాగ చక్కగా హెయిర్కి ఆయిల్ అంతా పట్టించేసి కుంకుడుకాయతో తలస్నానం చేయండి. నేను మీకు నిన్నటి వీడియోలో అరప్పు పౌడర్ గురించి కూడా చెప్పాను, న్యాచురల్ షాంపూ. అది కూడా ఒకసారి చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి వెళ్ళి చూడండి. కంప్లీట్గా ఫైనల్గా ఇది నా వీడియో. నా హెయిర్ చూసారు ఎంత పిగ్మెంటేషన్ ఉందో, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఆయిల్. మీకు ఈ వీడియో నచ్చింది, మీకు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్.